కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక భారీ కార్యక్రమం జరుగుతోంది. అది కూడా స్కాలర్షిప్స్ ఇచ్చే కార్యక్రమం. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది మంది పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు ఆప్టా వాళ్ళు. సో ప్రస్తుతం ఆప్టా ప్రెసిడెంట్ ఉన్నారు మధు గారు. సార్ నమస్తే. చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తెలుగు ప్రజలకి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఎవరో ఒకళ్ళు తోడుగా ఉండాలి, ఆసరాగా ఉండాలని చాలా మంది ఎన్జిఓలు కృషి చేస్తారు, ఎన్ఆర్ఐలు కృషి చేస్తుంటారు. బట్ ఆప్టా అందరికన్నా ముందుంది. సో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా స్కాలర్షిప్స్, ఎంతమంది చేస్తున్నారు సార్? సో అందరికి నమస్కారం అండి. నా పేరు మధువుల్లి, ప్రెసిడెంట్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. మేము గత 18 సంవత్సరాలుగా మా మాతృదేశంలో ఉన్నటువంటి అంటే పేద విద్యార్థులు, అలాగే మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు దాదాపుగా ఈ 13,000 మంది స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ వరకు దాదాపుగా మేము 18 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 12 మంది స్టూడెంట్స్కి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మేము ఇప్పటివరకు 20 కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్ ఇచ్చి మా స్కాలర్షిప్స్ ద్వారా చదువుకున్న విద్యార్థులు ఎంతో ఉన్నత విద్య అభ్యసించి ఎన్నో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆప్తా అనేది బిలీవ్ ఇన్ ఒక అబ్బాయిని చదివిస్తే ఆ కుటుంబము ఎదుగుతుందనే ఆలోచనతోటి, సమాజానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి ఇవాళ గుంటూరు జనవరి 11న దాదాపు 1,200 మంది స్టూడెంట్స్కి 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి అతిథులుగా మన ఎంపీలు కానీ గంటా శ్రీనివాసరావు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, సానా సతీష్ గారు, అలాగే ఎందరో లీడర్స్ రావడం జరుగుతుంది. అలాగే అమెరికా నుంచి మా ఆప్తా కార్యవర్గం కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నదండి. మా ఏఏసీ చైర్ గారు సుబ్బుకోట గారు అయితే ఏంటి, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనిల్ వీర్శెట్టి, వేణు పులిగుజ్జు, అలాగే శివమల్లబంటి, అలాగే వైస్ ప్రెసిడెంట్ నాగు కొన్సాన్, ఇలా అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం కోసం. ఎస్గా సార్, ఆప్టా వాళ్ళు వస్తున్నారంటే స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళు రిజిస్ట్రేషన్స్ పెంచుకుంటారు. అంటే మాకు కూడా సాయం చేయండి. 1,200 మందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నారంటే అది మామూలుగా చాలా చిన్న విషయం అయితే చాలా చాలా పెద్ద విషయం. సో ఇంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి సార్? సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి, అదే మేము ఎంతో కష్టపడి అమెరికా వెళ్ళాము. బట్ మా కొంతమందికి మాకు ఏమంటారు ఎఫోర్డబిలిటీ ఉంది కాబట్టి మేము అమెరికా వెళ్ళగలిగాము. కానీ ఎఫోర్డబిలిటీ లేక బట్ టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ చదివించాలనే ఉద్దేశంతో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మా మెంబర్స్ 8,000 మంది మెంబర్స్ వాళ్ళకి తెలిసిన సర్కిల్స్లో, ఎందుకంటే మా 8,000 మెంబర్స్ రకరకాల గ్రామాలు 2 రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు. సో వాళ్ళకి తెలిసిన ప్రాక్సిమిటీలో కొంతమంది స్టూడెంట్స్ని రెఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మాకు ఏసీపీ టీం ఒకటి ఉంటుంది, 20-25 మంది ఉన్న టీము. మొత్తం ఆ డాక్యుమెంటేషన్ చూడటం కానీ, వాళ్ళు జెన్యునా కాదా చూడటం కానీ, వాళ్ళు మెరిటోరియస్ కాదా చూసి సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. మీరు కేవలం స్కాలర్షిప్సే కాదు సార్, చాలా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఇదంతా చేయాలంటే మీరు పెద్ద సంస్థ, నాకు తెలిసి అతి పెద్ద ఎన్జిఓ సంస్థ ఆప్టా. సో ఇంతమందిని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఇన్ని సేవలు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇంతమందికి చేయాలని ఏమన్నా, అంటే సంవత్సరానికి ఇన్ని రోజులు చేయాలి, ఎంతమంది చేయాలని ఏమన్నా ముందే ప్లానింగ్ ఉంటుందా సార్? ఖచ్చితంగా అండి. మేము ఇది 2008లో ఈ సర్వీస్ మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు మాకున్న మెంబర్స్ కొద్దిమంది మెంబర్స్ ఉండడం 100-150 మందితో మొదలు పెట్టాము. బట్ మా లక్ష్యం ఏంటంటే ఎవ్రీ ఇయర్ మా మెంబర్స్ని పెంచుకుంటా, ఆ మెంబర్స్ అలాగే స్టూడెంట్ బెనిఫిషియర్స్ని కూడా పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అలా 100-150 మందితో మొదలుపెట్టిన ప్రోగ్రామ్ ఇవాళ 1,200 మందికి ఇవ్వగలిగాము. బట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా 2,000 మందికి, ఆ నెక్స్ట్ ఇయర్ 3,000 మందికి, ఇలా మా మెంబర్స్ని పెంచుకుంటా బెనిఫిషియర్స్ని కూడా పెంచే అవకాశం ఉందండి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ఏం లేదు అంటే ఇప్పుడు నేను చాలా, మీరు బ్లడ్ క్యాంప్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని స్కాలర్షిప్స్ వరకు మీకు ఎన్ని చేసి ఉంటారో కౌంటే లేదు. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? సో ఇది ఆప్తా స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది మాకున్న 30 సర్వీసెస్లో ఒకటి మాత్రమే అండి. దీనితో పాటు చాలా సర్వీసెస్ చేస్తుంటాము. ఎన్నో రకాల కనీసం 1000 పైగా బ్లడ్ డ్రైవ్స్ కూడా నిర్వహించాము 2 రాష్ట్రాల్లో, అలాగే అమెరికాలో కూడా. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా 100కు పైగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో. ఎందుకంటే వి బిలీవ్ ఇన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. ఎందుకంటే ఒక పెద్ద సమస్య వచ్చిన తర్వాత సర్జరీల దాకా వెళ్లకుండా ముందే పసిగట్టి ఆరోగ్య సమస్యల్ని గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు ఒక మెడికేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో మా పరిధిలో ఉన్న డాక్టర్స్ అందరినీ ఆ క్యాంపులకు తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించడం, కంటి పరీక్షలు నిర్వహించడం, అలాగే మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే వీటితో పాటు ఈ మధ్య మేము మొదలుపెట్టిన ప్రోగ్రాము స్టెమ్ సెల్ డోనర్ రిజిస్ట్రేషన్ అండి. ఎందుకంటే సమాజానికి ఈ స్టెమ్ సెల్ డోనర్స్ చాలా అవసరం అండి. కొన్ని రకరకాల, అంటే ఇప్పుడు ల్యూకేమియా, బ్లడ్ క్యాన్సర్ లాంటి పేషెంట్స్కి
ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా సింక్ అయిన డోనర్ దొరికితే జీవితాన్ని లైఫ్ని బ్రతికించే అవకాశం ఉంది. సో స్టెమ్ సెల్ డోనర్ రిజిస్ట్రేషన్ కూడా ఈ సంవత్సరం కిక్అప్ చేసామండి. అలాగే మేము బిజినెస్ ఫోరం మీట్, అంటే సమాజంలో చాలా మంది ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం కోసం ఎంటర్ప్రినర్గా ఎదగాలనుకుంటారు. వాళ్ళందరినీ కూడా ఒక 4,000 మందిని ఒక వేదిక కింద తీసుకొచ్చి 2025 జనవరి 3rd, 4th, 5th పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. బ్లడ్ డొనేషన్తో కావచ్చు, మిగతా కావచ్చు, అంటే మీలాంటి ఎన్జిఓస్ కలవాలని చాలా మంది ప్రజలు కూడా అనుకుంటారు సార్, సేవ చేయాలి. సో అలాంటి వాళ్ళు కలవాలన్నా లేదా హెల్ప్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలన్నా ఎలా సార్? ఖచ్చితంగా అండి, ఎందుకంటే మా లక్ష్యాలతో ఆబ్జెక్టివ్స్తో ఉన్న ఏ సంస్థతోటైనా మేము వర్క్ చేస్తాము. ఎందుకంటే ఎండ్ గోల్ వచ్చేసేసి సమాజానికి ఏదో ఒక మంచి చేయటం అండి. అలాగే మమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మా వెబ్సైట్ www.ap-ta.org అండి. దాంట్లో మా 30 కమిటీల చైర్ల డీటెయిల్స్ ఉంటాయి. ఎనీవన్ కెన్ కాంటాక్ట్. మరిన్ని సేవలు చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒకసారి చూడొచ్చు ఎంతమంది పిల్లలు వచ్చారో కూడా చూడొచ్చు. దాదాపుగా 1,200 మందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నారంటే ఇది చాలా, మనం అనుకుంటున్నాం ఏ స్కాలర్షిప్సే కదా ఇచ్చేయచ్చని, కానీ 1,200 మందిని ఫిల్టర్ చేసి వాళ్ళవన్నీ డాక్యుమెంట్లన్నీ పరిశీలించి 1,200 మంది తీసుకురావడం అంటే కేవలం ఇది యాప్టాక్ మాత్రమే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. కేవలం ఈ ఒక్క చోటే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. బ్లడ్ డొనేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, మెడికల్ క్యాంప్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, స్కాలర్షిప్ డొనేషన్ నుంచి మొదలు పెట్టుకొని 1 కాదు 2 కాదు దాదాపు 30కి పైగా సర్వీసుల్ని యాప్టా చేస్తోంది. సహాయం కావాలన్నా లేకపోతే యాప్టాతో పాటు కలిసి నడవాలన్నా కూడా మధు గారు చెప్పినట్టుగా వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ని ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు కూడా నలుగురు సేవ చేయాలన్నా లేదా సేవ పొందాలనుకున్నా కూడా యాప్టా అయితే ముందుకు వస్తుందని చెప్తున్నారు మధు గారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, గుంటూరు నుంచి.